Hello everyone, welcome to Vishnu IAS. ఈ రోజు మనం December 18th and 19th జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. Coming to the first topic. India's Akash missile achieves global first, engages 4 targets simultaneously at 25 kilometers. So for the first time, మన ఇండియాలో డెవలప్ చేసిన ఇండిజినస్ ఆకాష్ మిజైల్ ఒకేసారి 4 టార్గెట్స్ని హిట్ చేసిందనమాట. సో 4 సైమల్టేనియస్లీ ఒకేసారి మనం 4 టార్గెట్స్ అనేది హిట్ చేయగలిగాము. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ విచ్ ఇండియా హ్యాస్ డన్. సో ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ, గ్లోబల్లోనే ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా అనేది ఒకేసారి 4 టార్గెట్స్ని సైమల్టేనియస్గా హిట్ చేసిందనమాట. సో ఇట్ ఈస్ ఇండిజినస్ ఆకాష్. సో ఆకాష్ అంటే ఏంటి? ఇట్స్ అ సర్ఫేస్ టు ఎయిర్ వెపన్ సిస్టమ్. క్లియర్? సో ద సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేషన్, ఇది ఎక్కడ జరిగింది ఈ పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ అంటే మన అస్త్రశక్తి 2023 అస్త్రశక్తి ఎక్సర్సైజ్ అనేది మనకి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది. ఆల్రైట్, సో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మనకి ఈ పర్టికులర్ ఆకాష్ మిసైల్ అనేది మనం టెస్ట్ చేసాము. ఒకేసారి 4 టార్గెట్స్ని హిట్ చేసాం. అండ్ దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్ లెవెల్లోనే మన ఇండియా అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఈ అచీవ్మెంట్ అనేది చేసిందనమాట. క్లియర్? సో ఆకాష్ అనేది ఇట్స్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. ఆల్రైట్, అండ్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ మనం ఇండక్ట్ చేసాము. అండ్ ఇండియన్ ఆర్మీలో కూడా మనం ఈ పర్టికులర్ ఆకాష్ అనేది ఇండక్ట్ చేసాము. ఆల్రైట్, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చి మనం May 2008లో ఇండక్ట్ చేసాము. అండ్ ఇండియన్ ఆర్మీలో వచ్చి మనం May 2015లో ఇండక్ట్ చేసాము. క్లియర్? సో ఈ ఆకాష్ యొక్క రేంజ్ ఎంత అంటే 25 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్ ఇస్ ద రేంజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. క్లియర్? సో ఇట్ కెన్ బి లాంచ్డ్. సో ఈ పర్టికులర్ ఆకాష్ మిసైల్ ఏదైతే ఉందో నాట్ జస్ట్ స్టేషనరీ, సో స్టేషనరీ సర్ఫేస్ నుంచే కాదు, ఈవెన్ మూవింగ్ సర్ఫేసెస్ నుంచి కూడా మనం ఈ పర్టికులర్ మిసైల్ అనేది లాంచ్ చేయొచ్చు. క్లియర్? సో దిస్ పర్టికులర్ మిసైల్ కెన్ బి లాంచ్డ్ త్రూ ట్యాంక్స్ విచ్ ఆర్ స్టేబుల్. సో స్టేబుల్గా ఉన్న చోటు నుంచి కూడా మనం ఈ పర్టికులర్ ఆకాష్ మిసైల్ని లాంచ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మూవింగ్ సర్ఫేసెస్ లైక్ వార్షిప్స్ అండ్ ట్రక్స్ విచ్ ఆర్ మూవింగ్, సో వాటిపై నుంచి కూడా మనం ఈ పర్టికులర్ ఆకాష్ మిసైల్ అనేది లాంచ్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆకాష్ మిసైల్. ఈ పర్టికులర్ మిసైల్ మరి ఎవరు డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ బై DRDO. ఆల్రైట్, సో ఆకాష్ మిసైల్ని డిజైన్ చేసింది ఎవరు అంటే డిజైన్డ్ బై DRDO. అండ్ ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్లియర్? సో మనం ఈ పర్టికులర్ ఆకాష్ మిసైల్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మనము 4 టార్గెట్స్ని సైమల్టేనియస్గా హిట్ చేసి అన్న క్యాపబిలిటీ అనేది మన ఇండియాకి గ్లోబల్ లెవెల్లోనే ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ పర్టికులర్ అచీవ్మెంట్ అనేది సాధించామన్నమాట. క్లియర్? అండ్ ఈ పర్టికులర్ అస్త్రశక్తి ఎక్సర్సైజ్లోనే విచ్ ఇస్ హ్యాపెండ్ ఎట్ సూర్యలంక ఎయిర్ స్టేషన్లోనే మనము సమర్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ని కూడా మనం సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాము. ఆల్రైట్, సో వాట్ ఈస్ సమర్? సమర్ అనేది మనకి ఇజ్రాయెల్లో ఏ విధంగా అయితే ఐరన్ డోమ్ ఉందో, సో ఐరన్ డోమ్స్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది లైక్ ఎనిమీ మిసైల్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ప్రొటెక్షన్గా వర్క్ చేస్తుంది దిస్ పర్టికులర్ ఐరన్ డోమ్. సో ఐరన్ డోమ్ ఎవరిది అంటే ఇట్ బిలాంగ్స్ టు ఇజ్రాయిల్. రైట్, సో ఇన్ ద సిమిలర్ వే మనము ఇండిజినస్గా ఐరన్ డోమ్ లాగా వర్క్ చేసేది మన ఇండియాలో ఇండిజినస్గా డెవలప్ చేసేదే సమర్. ఆల్రైట్, సో సమర్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ని మనము సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాము. ఎక్కడ అంటే ఈ యొక్క అస్త్రశక్తి 2023 ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విచ్ హ్యాపెండ్ ఎట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో మనం సమ్మర్ని టెస్ట్ చేసాం. మరి సమ్మర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద సమ్మర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమ్మర్. క్లియర్? సో దిస్ పర్టికులర్ సిస్టమ్ కెన్ ఎంగేజ్ ఏరియల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది దిస్ పర్టికులర్ సమ్మర్కి. మరి ఎంత స్పీడ్లో వచ్చే పర్టికులర్ మిసైల్స్ని అటాక్ చేయగలుగుతుంది? 2 to 2.5 మ్యాక్ స్పీడ్లో వచ్చే పర్టికులర్ మిసైల్స్ని ఈ పర్టికులర్ సమ్మర్ అనేది అటాక్ చేసే క్యాపబిలిటీ ఉంది. క్లియర్? అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ డెవలప్ దిస్ పర్టికులర్ సమ్మర్. ఓకే, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ ఫర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కోసం ఈ పర్టికులర్ సమ్మర్ అనే దాన్ని మనం ఇండిజినియస్గా డెవలప్ చేస్తున్నాము. క్లియర్? ఇట్ ఈస్ డెవలప్డ్ బై IAF. నెక్స్ట్, సో క్రూటియం అనేది న్యూస్లో ఉంది. వాట్ ఈస్ దిస్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఓలా వాళ్ళు మన ఈ పర్టికులర్ చాట్ జీపీటీ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన చాట్ జీపీటీ. సో సిమిలర్ లైన్స్లో ఓలా వాళ్ళు డెవలప్ చేసేదే క్రూటియం. ఆల్రైట్, సో
ఇండియాస్ ఏఐ మోడల్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఓలా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో క్రూటియం అంటే ఏంటి? దిస్ ఇస్ అన్ ఇండియాస్ ఓన్ ఏఐ డెవలప్డ్ బై ఓలా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. క్లియర్? సో ఎవరు అనౌన్స్ చేస్తారు దీన్ని అంటే ఓలా CEO భవిష్ అగర్వాల్ గారు దీన్ని అనౌన్స్ చేశారు. సో క్రూటియం ఏఐ డిజైన్ అనేది ఇట్స్ ఎ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ సిమిలర్ లైన్స్ విచ్ వర్క్స్ లైక్ ChatGPT. ఆల్రైట్, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ChatGPT లాగే ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ మల్టీలింగ్వల్ ఏఐ మోడల్స్లో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 22 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇది వర్క్ అవుతుంది అనమాట. క్లియర్? సో కల్చరల్ కనెక్ట్ అండ్ యాక్సెసిబిలిటీ అట్ ఇండియన్ ఫస్ట్ కాస్ట్ స్ట్రక్చర్స్ పైన ఫోకస్ చేస్తూ దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ క్రూటియం API అనేది మనకి February 2024లో కంప్లీట్ మోడల్ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ February కల్లా మనకి ఈ పర్టికులర్ క్రూటియం అనేది పబ్లిక్లోకి వచ్చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఆల్రెడీ ఇన్ హౌస్లో ఈ పర్టికులర్ క్రూటియం సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. క్లియర్? సో సాఫ్ట్వేర్ అనేది ఓలా గ్రూప్ కంపెనీస్లో దే ఆర్ ఆల్రెడీ యూటిలైజింగ్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఫర్ ఇంటర్నల్ టాస్క్ కోసం కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, వాయిస్ అండ్ చాట్ ఇంటరాక్షన్స్కి, కస్టమర్ సేల్స్ కాల్స్కి. సో ఇలా రకరకాల కారణాలతో ఆల్రెడీ ఓలా వాళ్ళు ఈ పర్టికులర్ క్రూటియంని యూజ్ చేస్తున్నారు. అండ్ నౌ దే వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద పబ్లిక్ బై February 2024. క్లియర్? నెక్స్ట్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో లీడ్స్ అన్నదాన్ని మన ఇండియా రిలీజ్ చేసింది. సో లీడ్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో దిస్ పర్టికులర్ లీడ్స్ అంటే ఏంటి? లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023. ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే రిలీజ్డ్ బై కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు దీన్ని రిలీజ్ చేశారు. ఆల్రైట్, సో లీడ్స్ అనే దాన్ని పీయూష్ గోయల్ వారు రిలీజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద 5th ఎడిషన్. ఓకే, ఇది 5th టైం అనమాట దీన్ని రిలీజ్ చేయడం. అండ్ దిస్ లీడ్స్ యాన్యువల్ ఎక్సర్సైజ్ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్. దిస్ పర్టికులర్ లీడ్స్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ రిలేటింగ్ టు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్. సో ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఏ విధంగా కంఫర్టబుల్లీ మూవ్ అవ్వగలుగుతున్నాయి ఏంటి అనేది కంప్లీట్లీ ఈ యొక్క ఇన్సైట్స్ అనేది ఇస్తుందన్నమాట. క్లియర్? సో ఇన్సైట్స్ అనేది ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి కంప్లీట్ స్టేట్స్ లెవెల్లో, యూటీ లెవెల్లో ఏ విధంగా ఈ పర్టికులర్ లాజిస్టిక్స్ కంఫర్టబుల్లీ వెళ్తున్నాయి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ చేస్తున్నారు. క్లియర్? సో ఇట్ ఈస్ రిలీజ్డ్ బై పీయూష్ గోయల్. సో మెయిన్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2018లో ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, 2018 నుంచి. సో ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పర్టికులర్ లీడ్స్కి అంటే టు అసెస్ ద పర్ఫార్మెన్స్. లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ మన స్టేట్స్లో, యూటీస్లో ఈ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ఏ విధంగా ఉంది అన్న పర్ఫార్మెన్స్ మొత్తం అసెస్ చేస్తూ పర్ఫార్మెన్స్ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు ప్రమోట్ కాంపిటేటివ్ ఫెడరలిజం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ సెక్టార్. సో లాజిస్టిక్స్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడం కోసము ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఫెడరలిజంని ఆర్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆల్ రైట్, అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసేది ఏంటి? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే, సో వరల్డ్ బ్యాంక్స్ రిలీజ్ చేసే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వేరు, అండ్ మన ఇండియాలో మన ఈ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేసిన ఈ పర్టికులర్ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఈజ్ డిఫరెంట్ వన్. క్లియర్? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అండ్ యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దోస్ టూ. క్లియర్? సో మనకి ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ ఏ విధంగా ఇస్తారంటే కంప్లీట్లీ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ అచీవర్స్ కేటగిరీ, ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ, ఆస్పైరర్స్ కేటగిరీ. సో ఈ విధంగా 3 పార్ట్స్గా మనకి కేటగిరీ అనేది డివైడ్ చేస్తారు. అందులో మనకి అచీవర్స్ కేటగిరీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ కేటగిరీలో ఉన్నాయి అన్నది మనం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వచ్చి అచీవర్స్ కేటగిరీలో ఉంది. ఆల్రైట్, అండ్ తెలంగాణ వచ్చేసి ఇట్స్ అ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ది అచీవర్స్ కేటగిరీ. క్లియర్? సో మరి అచీవర్స్ కేటగిరీ అంటే ఏంటి, ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ అంటే ఏంటి, ఆస్పైరర్స్ కేటగిరీ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో అచీవర్స్ కేటగిరీ అంటే ఏదైతే స్టేట్స్ ఆర్ యూటీస్ 90% ఎఫిషియన్సీ ఆర్ 90% ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నారో ఆర్ అచీవ్ చేశాయో వాటన్నిటిని తీసుకెళ్ళి అచీవర్స్ కేటగిరీలో కేటగరైజ్ చేసి పెడతారనమాట. అండ్ వేరే ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ అంటే స్టేట్స్ ఆర్ యూటీస్ విత్ స్కోర్ బిట్వీన్ 80 to 90% స్కోర్ ఏదైతే ఉందో వాళ్ళని ఫాస్ట్ మూవింగ్ కేటగిరీ కింద పెడతారు. కమింగ్ టు ఆస్పైరర్స్ కేటగిరీ అంటే లెస్ దాన్ 80% కంటే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళని ఆ పర్టికులర్ స్టేట్స్ని తీసుకెళ్ళి ఆస్పైరర్స్ కేటగిరీలో పెడతారు. క్లియర్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ రిలేటింగ్ టు దిస్ పర్టికులర్
లీడ్స్. ఓకే, సో లీడ్స్ అని దాన్ని రిలీజ్ చేస్తారు కదా, అందులో ఈ పర్టికులర్ కేటగిరీస్ అనేది ఉంటుంది. సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఫోల్డర్ లాగా వాడుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ క్వశ్చన్ కమ్స్ రిలేటింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ దాట్ పర్టికులర్ కేస్ యూ కెన్ మెన్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్స్ కాల్డ్ లాజిస్టిక్స్ సెక్టార్ is going to play an important role in taking the country's economy. So మన ఎకానమీని డెవలప్ చేయడానికి దిస్ పర్టికులర్ లాజిస్టిక్స్ సెక్టార్ is going to play a very important role. అండ్ టార్గెట్ ఏమనుకుంటున్నాం మనం అప్రాక్సిమేట్లీ అంటే $35 trillion 2047 వరకు $35 trillion మనం అచీవ్ చేయగలుగుతాము బై డెవలపింగ్ దిస్ పర్టికులర్ లాజిస్టిక్స్ సెక్టార్. మన ఎకానమీని ఆ విధంగా డెవలప్ చేయొచ్చు అని మనం టార్గెట్ పెట్టుకున్నాము. క్లియర్? నెక్స్ట్, సూరత్ డైమండ్ బోర్డ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేట్ ఆఫీస్ హబ్. సో సూరత్లో వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేట్ ఆఫీస్ హబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో సూరత్ ఎక్కడుంది? ఇట్స్ ఇన్ గుజరాత్. అండ్ దిస్ ఇస్ ద జెమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా సూరత్ని. అండ్ దిస్ పర్టికులర్ సూరత్ ఈజ్ డెవలపింగ్ వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేట్ హబ్. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇదనమాట వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేట్ హబ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే ఇట్స్ ఇన్ సూరత్. అండ్ దిస్ పర్టికులర్ ఈ పర్టికులర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు సర్పాస్. సో మనకు ఆల్రెడీ యుఎస్ఏలో పెంటగాన్ అనే ఒక ఆఫీస్ ఉంది, రైట్, రిప్లేసింగ్ ది ఐకానిక్ పెంటగాన్ ఇన్ ద యుఎస్ఏ. సో ఇప్పటి వరకు యుఎస్ఏలో పెంటగాన్ ఇస్ ద లార్జెస్ట్ కార్పొరేట్ ఆఫీస్. నౌ బై కన్స్ట్రక్టింగ్ దిస్ పర్టికులర్ బిల్డింగ్ ఇన్ సూరత్, మనం దాన్ని కూడా సర్పాస్ చేస్తూ వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ కార్పొరేట్ ఆఫీస్ హబ్ అనేది మనకి సూరత్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? సో సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎక్కడుంది ఇది అంటే కజోడ్ విలేజ్ నియర్ సూరత్లో ఉంది. ఆల్ రైట్, సో సూరత్ డైమండ్ బోర్డ్స్ ఇస్ గోయింగ్ టు రిప్లేస్ ది పెంటగాన్ అని చెప్పాను. అండ్ దిస్ ఇంటర్కనెక్టెడ్ ఆఫీస్ స్ట్రక్చర్, సో మొత్తం 9 రెక్టాంగులర్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, మొత్తం 9 రెక్టాంగులర్ బిల్డింగ్స్ ఉంటాయి ఎమినేటింగ్ ఫ్రమ్ ది సెంట్రల్ స్పైన్. సో సెంట్రల్ స్పైన్ నుంచి కంప్లీట్లీ 9 బిల్డింగ్స్, అటుపక్క 4 ఇటుపక్క 5, సో కంప్లీట్లీ 9 బిల్డింగ్స్ తో ఈ పర్టికులర్ కార్పొరేట్ ఆఫీస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ వరల్డ్స్ లార్జెస్ట్ కార్పొరేట్ ఆఫీస్ hub, as I said. All right, it will also be the global center for trading. So ee particular hub lo em cheyabothunaru ante this is the particular global center for rough and polished diamonds as well as jewelry. avanni ఈ పర్టికులర్ ఆఫీస్ నుంచి సెల్ చేస్తున్నారు అనమాట. ఆల్ రైట్, సో దిస్ పర్టికులర్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏం ట్రేడింగ్ జరుగుతుంది అంటే రఫ్ యాజ్ వెల్ as పాలిష్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ అన్న వాటికి కోసం ఈ పర్టికులర్ హబ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. క్లియర్? యా. నెక్స్ట్, ఇండియన్ 10 టర్టిల్స్. సో ఇండియన్ 10 టర్టిల్స్ అనేది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడదాము. అండ్ ఇది ఏ కేటగిరీ కింద ఇప్పుడు మనకి రెడ్ లిస్ట్లో యాజ్ వెల్ యాజ్ సైట్స్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లిస్ట్లో ఉంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఆల్ రైట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జోనల్ యూనిట్, ఇట్ ఈస్ ఇన్ లక్నో, వీళ్ళు 436 బీబీ ఇండియన్ 10 టర్టిల్స్ని సీజ్ చేశారంట. ఆల్ రైట్, సో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళు 436 బేబీ ఇండియన్ 10 టర్టిల్స్ని వాళ్ళు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక పర్సన్ అనే అతను ఇల్లీగల్గా ఈ పర్టికులర్ ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాడు. ఏవి? ఈ పర్టికులర్ ఇండియన్ 10 టర్టిల్స్. సో అందుకోసం ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ పర్టికులర్ 436 ఇండియన్ 10 టర్టిల్స్ని సీజ్ చేశారు అని న్యూస్లోకి వచ్చింది. సో మన న్యూస్లోకి వచ్చింది కాబట్టి అసలు ఇండియన్ 10 టర్టిల్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇండియన్ 10 టర్టిల్స్ అనేది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇది ఇట్స్ లైక్ అ స్పీషీస్ ఆఫ్ టర్టిల్ అనమాట. ఓకే, టర్టిల్లో ఇండియన్ 10 టర్టిల్ ఇస్ అ స్పీషీస్ ఆఫ్ టర్టిల్. ఇట్స్ నాట్ జస్ట్ ఫౌండ్ ఇన్ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్లో మనకి ఈ పర్టికులర్ ఇండియన్ 10 టర్టిల్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, సో ఇవి ప్రైమర్లీ రివరైన్ టర్టిల్స్. సో రివర్స్లో ఎక్కువగా ఈ టర్టిల్స్ అనేవి మనకి కనబడతాయి. దట్ అకర్స్ ఇన్ బోత్ స్మాల్ అండ్ లార్జ్ రివర్స్లో ఈ పర్టికులర్ టర్టిల్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ ఎక్కడ అంటే మహానంది, గోదావరి, కృష్ణా రివర్స్ అండ్ ద ట్రిబ్యూటరీస్లో మనకి ఈ పర్టికులర్ ఇండియన్ 10 టర్టిల్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఓకే, సో ఈ ఫీమేల్ 10 టర్టిల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మోర్ largely herbivores. Okay, so females are largely herbivores while males and juveniles, so juveniles ante young turtles. All right, so males and juveniles vachesi carnivores anamata. Okay, manaki prelims lo multiple options istaru, so in that particular options lo manaki ee statements kuda iche chances untayi. Okay, so females vachi herbivores whereas males and juveniles vachi carnivores. Okay, and they are oviparous. Oviparous ante enti, which they can lay eggs.
సో ఎగ్స్ని లే చేస్తుంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఓవిపారస్. ఓకేనా? సో మరి కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఈ పర్టికులర్ ఇండియన్ 10 టర్టిల్స్ యొక్క కన్జర్వేషన్ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ రెడ్ లిస్ట్లో మనకి ప్రతి స్పీషీస్ అనేది క్రిటికలీ ఎండేంజర్డా, ఎండమిక్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్లో వాటిని మెన్షన్ చేస్తుంది. సో దాట్ ఆన్ దాట్ బేసిస్ మనము ఆ పర్టికులర్ స్పీషీస్ని ఎంతగా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న క్లారిటీ వస్తుంది. క్లియర్? సో ఐయుసిఎన్ రిలీజ్ చేస్తే ఇండియన్ దిస్ పర్టికులర్ రెడ్ లిస్ట్లో ఈ ఇండియన్ 10 టర్టిల్స్ని లీస్ట్ కన్సర్న్ అన్న కేటగిరీలో మెన్షన్ చేశారు. వేరే సైట్స్ అంటే ఏంటి? సైట్స్ అంటే కన్వెన్షన్. సో సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. సైట్స్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, సో వాలంటరీ అగ్రిమెంట్ అనమాట. సో దాట్ ఆల్సో పుట్ ఆల్ దిస్ పర్టికులర్ స్పీషీస్, సో స్పీషీస్ని డిఫరెంట్ కేటగిరీస్లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో దట్ మనం ఈ పర్టికులర్ స్పీషీస్ని ప్రొటెక్షన్ చేసుకోవడం అన్న ఉద్దేశంతో మనకి డిఫరెంట్ కేటగిరీస్లో వీటిని మెన్షన్ చేస్తారనమాట. సో మరి సైట్స్లో అపెండిక్స్ 2లో ఈ పర్టికులర్ ఇండియన్ 10 టర్టిల్స్ని మెన్షన్ చేశారు. అపెండిక్స్ 2లో ఉంది. ఆల్రైట్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అన్న పర్టికులర్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మటుకు ఈ పర్టికులర్ స్పీషీస్ని షెడ్యూల్ 1లో మెన్షన్ చేశారు. క్లియర్? Yeah. That's all about it. We'll again meet in the next class. Thank you so much.